తిరుపతి జిల్లా కోట పట్టణంలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పూర్వపు నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ వారసులు వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోట క్రాస్ రోడ్డు వద్ద గల స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కోట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎరటిపల్లి మధుసూదన్ రెడ్డి, పలగాటి వంశీరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఎస్కే మోబిన్ బాషా, చిలుకూరు సాయిరెడ్డి, కోడూరు చంద్రారెడ్డి, అద్దాల శివ, తినెలపూడి సుధారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 రండి ముందుకు రండి టేబుల్ రండి అలా హైట్ మన ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి మాట చెప్తే వెనక్కపోని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాడ ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో, అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించాం. జగనన్న పుట్టిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. దీని తర్వాత తదుపరి కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు కూడా ఈరోజు పేషెంట్స్కి పంపిణీ చేయడం జరుగుతుంది. జగనన్న ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టున్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి పేదవాడికి చెందాల ఉద్దేశంతో మంచి ఆరోగ్యం చెందాలి అని హాస్పిటల్స్ అన్ని డెవలప్ చేశారు. అదేవిధంగా నాడు నేడు కింద మంచి విద్యనివ్వాలా, పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయిలో చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేశారంటే అది జగనన్న కృషి అని కూడా తెలియజేస్తున్నాను. అమ్మఒడి ఈరోజు ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం పడుతుందంటే అది ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయించలేదు. ఆ విధంగా ఆ 15,000 కోసమైనా కనీసం వాళ్ళ బిడ్డల్ని స్కూలుకు పంపుతారన్న ఉద్దేశంతో జగనన్న ఈ పథకాన్ని పెట్టారు. అదేవిధంగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి మహిళలకు 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ దినదిన అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో జగనన్న ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. వృద్ధులకి పెన్షన్ మీరు ఆలోచించండి, ఈ జనవరి 1కి 3,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఎలక్షన్ ముందు మాట చెప్పాడు, మాట తప్పలేదు. ఈరోజు ఎన్నో పార్టీలు ఏకమవుతున్నాయి. ఒక సింహాన్ని ఎదుర్కొనే వరకు అడవి పొందులని ఒక గుంపుగా చేరి దాడి చేయడానికి ఎదురు చేస్తున్నాయి. కానీ ఏమి చేయలేరు. జగనన్న సింగిల్గా వస్తాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని కూడా చంద్రబాబు నాయుడికి రోజుకు పార్టీతో పొత్తు పెట్టుకోవడం. ఈరోజు మా ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వాళ్ళు డాక్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కోట మండలం కోట వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి కోట క్రాస్ రోడ్లో ఉండే వైఎస్ విగ్రహానికి పూలమాలలు ఇచ్చేసి సంతోషంగా కేక్ కటింగ్ చేసుకొని ఆయన జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది మాకు ఒక పండుగ దినం లాగా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సర కాలంలో మా జగనన్న, మన ముఖ్యమంత్రి గారు ఒక్క అవినీతి లేకుండా 2.5 లక్షల కోట్ల పైచీలకు డబ్బుల్ని నేరుగా అర్హులైన నిరుపేదలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల ఖాతాల్లోకి పంపించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే చెల్లుతుంది. ఎటువంటి అవినీతి లేదు, ఎటువంటి సిఫార్సులు అక్కర్లేదు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పరిపాలన సాగించిన ఏకైక వ్యక్తి దేశ చరిత్రలో ఎవరన్నా ఉన్నారా అంటే మన ముఖ్యమంత్రి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ విషయంలో ఆయన పార్టీలు కూడా చూసుకోలేదు.
పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాల్ని అందించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి, మన నాయకుడు, మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా కూడా గుర్తెరగాలి ప్రజలు. వచ్చేది ఎలక్షన్ల కాలం, మార్చి ఏప్రిల్లోనే ఎలక్షన్స్ ఉంటాయి. మనకు ఈ 4.5 ఏళ్ల కాలంలో జగనన్న నేను చేసిన మంచి మీకు నచ్చితేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా రాస్తున్నాడు. అదే ప్రతిపక్షాల వాళ్ళు మాకు వయసు అయిపోతుంది, నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని దేబరించి అడుక్కునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. గుంపులుగా వస్తున్నారు. మా నాయకులు చెప్పినట్టు గుంపులుగా వస్తున్నారు. కానీ సింహం సింగిల్గా వస్తుంది. జగనన్న ఒకడే వస్తాడు.